చిన్నప్పుడు ఒక 7 సంవత్సరాలు వచ్చే వరకు మా నాన్నే అంతా, ఆయనే మా హీరో అంటారట. ఆ తర్వాత ఒక టీనేజ్లోకి వచ్చేసిన తర్వాత 18-19 ఏళ్ళు వచ్చేసేటప్పటికి మా నాన్నకి ఏం తెలియదు, అంతా పాతకాలపు మనిషి, ఆయనకి ఏం తెలియదు. నేను చాలా డిజిటల్ మీడియా అంతా వాడగలను, మా నాన్న సెల్ వాడటమే చేత కాదు అన్నట్టు చులకన చేస్తారు. ఇంకా వాళ్ళకి వివాహం అయిందంటే అసలు మా నాన్న ఇంకెందుకు నాకు అవసరం, నాకు ఇంకా మా నాన్న ఏమి ఇచ్చాడు, నాకు ఏం సంపాదించి ఇచ్చాడు, నేను కనుక ఇప్పుడు నా భార్యతో బిడ్డలతో నేను సంపాదించుకుంటున్నాను, నేను బాగా అభివృద్ధిలోకి వస్తున్నానని తల్లిదండ్రులని పక్కన పెట్టేస్తాను, భార్యని నెత్తిన పెట్టుకుంటారు. తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్య నచ్చుకోమన్నారు కదంటే మీరే చెప్తారేమో, కరెక్టే. తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడే కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోవద్దని చెప్పలేదండి. ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టుకోమనుంది. అసలు మీరు 10 ఆజ్ఞలు చదివారా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? నీవు దీర్ఘాయుషమంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అవును, అది విచరించకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు అన్న ఆజ్ఞలు ఎంత సీరియస్ అయినవో తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలన్నది కూడా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు అన్నది కూడా అంతేనండి. ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా పోతుంది. కారణం తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు, వేదనలు చేస్తున్నారు, విసిగిస్తున్నారు. అయినా వచ్చుకుని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వారు వృద్ధాప్యంలో విడిచిపెట్టేస్తున్నారు. వాక్యం చెప్తుందంటే నేను కాదు చెప్పేది. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే, ఇది న్యాయం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అగుతువు. ఇది వాగ్దానంతో కూడిన ఆయన ఆజ్ఞలలో మొదటిది. నీవు దీర్ఘాయుష్యవంతుడు ఉన్నట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు, వారికి విధేయుడై ఉండు. వాళ్ళు చెప్పినట్టు విను. చిన్నప్పుడు నిజమే, నువ్వు పెద్దవాయ్యావు, వారికంటే ఎక్కువ జ్ఞానం ఉంది, ఎక్కువ తెలుసు నీకు, అయినప్పటికీ గివ్ దెమ్ రెస్పెక్ట్. వారిని కైండ్గా అంటే దయతో మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, తీసిపడేకు. నువ్వు చదువుకున్నంత మాత్రాన, వాళ్ళు చదువు లేనంత మాత్రాన, నీ స్థాయిలో వాళ్ళు లేనంత మాత్రాన నువ్వేదో సాధించాలనుకుంటే అది అజ్ఞానం. నిన్ను మోసిపించిన వారి ద్వారా నువ్వు ఇలా ఉన్నావు. ఒక చెట్టు పెద్దదైందంటే, అది ఎంతో విస్తరించిందంటే దానికి మూలం, దాని వేరు, ఆ వేరు భరించింది, ఇప్పటికీ భరిస్తూనే ఉంది. ఆ వేరు పై కనపడదు, అది మట్టిలో ఉంటుంది, కానీ దాని ఫలం చెట్టులో ఉంది, చెట్టులో చూస్తున్నాం. అలాగే మన జీవితం యొక్క మూలాలు మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చినటువంటి DNA, మన స్వభావాలు, వారి భక్తి కలిగిన వారైతే అది ధన్యత, వారి ప్రార్థనా జీవితం, వారి విశ్వాసం, వారి యొక్క ప్రయాస మనం ఫలిస్తున్నాం. ఈ విషయం మర్చిపోకూడదండి. తల్లిదండ్రుల మీద తిరగబడేవారు వర్ధిల్లటం నేను ఎక్కడ చూడలేదు.